రాజకీయ అవసరాల కోసం కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుని ఆయా వర్గాలకి దగ్గర అవ్వాలనుకోవడం వేరు. ఆ వర్గాలని నిజంగా అభ్యున్నతి వైపు, రాజకీయ ప్రగతి వైపు, ఆర్థిక ప్రగతి వైపు నడిపించడం వేరు. ఇది అవసరానికి, ప్రజలకి, సేవకి మధ్య చాలా తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మీరు చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సగానికి పైగా ప్రతి ఒక్క నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇచ్చారు. పురపాలక సంఘాల్లో బీసీలకు ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు, మైనార్టీలకు ఇచ్చారు. అదేవిధంగా మహిళలకి ప్రత్యేకంగా ప్రభుత్వ నామినేటెడ్ పదవులతో సహా, పనులతో సహా ప్రతి ఒక్కటి కూడా మహిళలకు కేటాయించడం జరిగింది. మీరు ఏ విషయం చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పి వారికి రాజకీయ ప్రగతి, ఆర్థిక ప్రగతి, వారిని ముందుకు నడిపించాలన్నటువంటి తపన జగన్మోహన్ రెడ్డి గారిలో మనం చూసాం. అయితే తెలుగుదేశం పార్టీ ఈరోజు విప్లవాత్మకంగా ఇచ్చిందని మీరు అన్నారు. మరి గడిచిన 3-4 ఎన్నికలలో వాగ్దానాలను చూస్తే ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా 15,000 కోట్లతో బీసీలకు ప్రత్యేక చట్టం చేస్తానని చెప్పారు. 21 నెలలు దాటిపోతున్నా కూడా బీసీలకి ప్రత్యేక చట్టం లేదు. మరి ఇది ద్రోహం కదా. రాజకీయంగా పార్టీ పదవి ప్రాధాన్యత వస్తుందా? వాళ్ళకు వచ్చేటువంటి 15,000 కోట్ల రూపాయలతో ఆ వర్గాలు బాగుపడతాయా? మరి కాపులకి కూడా 10,000 కోట్లతో ప్రత్యేక నిధులను ఏర్పాటు చేస్తాం, మరి అభ్యున్నతికి పాటు పడతామన్నారు. ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. అంటే ఎన్నికలలో ఒకలాగా, అధికారానికి వచ్చిన తర్వాత ఒకలాగా ఆ వర్గాలను వదిలేస్తే ఇక నిజమైనటువంటి ఆ యొక్క ఆదరణ ఆ పార్టీకి ఉందని ఎలా అనుకోవాలి? ఖచ్చితంగా రాజకీయ అవసరాల కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ ఈ రకంగా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను రాజకీయం కోసం, తమ పార్టీలను భుజాలను మోయడానికి కోసం మాత్రమే ఉపయోగించుకుంటుంది. ఆ వర్గాలన్నిటికీ కూడా న్యాయం చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చరిత్ర. నేనేదో గొప్పలు చెప్పడం లేదు. మీరు కావాలంటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకోవచ్చు, ప్రభుత్వ నామినేటెడ్ పదవులు చూసుకోవచ్చు, అదే రకంగా మహిళలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను చూసుకోవచ్చు, అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసుకోవచ్చు. ఇది చరిత్ర. ఎక్కడ కూడా దీని మీద ఆరోపణలు చేస్తే దాగిపోయేది కాదు. ఆ ఫలాలను అందుకున్నటువంటి వర్గాలకు తెలుసు. రేపు వారు ఎలా స్పందిస్తారో ఆ రీతిలోనే స్పందిస్తారు.